హాయ్, ఎందుకు మేము క్లయింట్స్ కి కానీ ఎవరికైనా జనరల్ గా ఆయిల్స్ లో రిఫైన్డ్ ఆయిల్స్ ని వాడొద్దు అని చెప్పడానికి స్ట్రాంగ్ గా రీజన్ ఏంటి అంటే, మీరు బాగా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో రిఫైన్డ్ ఆయిల్స్ అసలు ఎలా తయారు చేస్తారో మీరు అర్థం చేసుకోండి అండ్ సింపుల్ గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో రిఫైన్డ్ ఆయిల్స్ అంటే గ్రెయిన్స్ నుంచి ఎస్పెషల్లీ సీడ్ ఆయిల్స్ రావడానికి దాన్ని హై ప్రెషర్ లో హీట్ చేసి చాలా గ్రైండ్ చేసి హై ప్రెషర్ లో హీట్ చేయడానికి వాడే ఒక కాంపౌండ్ హెక్సేన్ అనే ఒక కాంపౌండ్ వాడతారు. ఇది ఒక పెట్రోలియం కాంపౌండ్ అండ్ ఈ కాంపౌండ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సో ఇది ప్రింటింగ్ ఇండస్ట్రీలో క్లీనింగ్ ఏజెంట్ గా వాడతారు అండ్ షూ మేకింగ్ లో అలాగే ఎన్నో రకాల ఇండస్ట్రీస్ లో దీన్ని చాలా ఒక పెట్రోలియం కాంపౌండ్ ని రెగ్యులర్ గా యూస్ చేస్తారు. అలాంటి దాన్ని ఆ కాంపౌండ్ తో యూస్ చేసి హీట్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ అంత హీట్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆయిల్ కలర్ మారిపోతుంది, దాని ఫ్రాగ్రెన్స్ మారిపోతుంది. సో దానికి మళ్ళీ కలర్ ఫ్రాగ్రెన్స్ ఇచ్చేందుకోసము బ్లీచింగ్ చేయడం కావచ్చు, హై డేంజరస్ డియోడ్రెంట్స్ యాడ్ చేయడం కావచ్చు అండ్ కొన్ని ఆయిల్స్లో అయితే వాటి ఫ్లేవర్ అంటే వాటి టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో చాలా హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ కూడా ఉండడం చాలా సందర్భాల్లో తేలింది. సో ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ని ఎంతమంది ప్రాసెస్ చూసిన తర్వాత ఇంకా మేము అదే వాడతాం అనుకుంటారో అది మీకే వదిలేస్తున్నా. సో మరి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ ఆయిల్స్ అంటే, మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక ఇంపార్టెంట్ మన ఇంగ్రీడియంట్ ఫర్ ఫ్యాట్ ఆయిల్ కోసం ఏంటి అంటే ఘీ, బటర్, కోకోనట్ ఆయిల్ అండ్ ఒకవేళ అంతగా మీకు ఆయిల్స్ ఈ ఘీ బటర్ వాడలేకపోతే రిఫైన్డ్ ఆయిల్స్ బదులు యూ క్యాన్ ఇంక్లూడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల దొరుకుతున్నాయి. బట్ డూ ఫైండ్ ఇట్ అంటే నిజంగా అది కోల్డ్ ప్రెస్డేనా కాదా అన్నది మీరు ఒక్కసారి టెస్ట్ చేసి దాంట్లో దగ్గరుండి చూసి తీసుకోగలిగితే చాలా మంచిది. సో రీప్లేస్ యువర్ రిఫైన్డ్ ఆయిల్స్ విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆర్ అదర్ ఫ్యాట్స్. ఇట్ విల్ హెల్ప్ యూ మీ హార్ట్ ని, మీ ఎంటైర్ హెల్త్ ని కాపాడుతుంది.